ఈరోజు స్పెషల్ మోమోస్, వీట్ మోమోస్. సో దానికోసం బీన్స్, క్యారెట్, పెరి పెరి, ఆనియన్, పెప్పర్ పౌడర్, తర్వాత మనము నార్మల్గా చపాతీ పిండికి కలుపుకున్నట్టు డో. ఇప్పుడు మనము మోమో స్టఫింగ్ రెడీ చేసుకుందాం. దానికోసం మిక్సీ జార్లో మనం కట్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఎన్ని వెజ్జీస్ అయినా యూస్ చేసుకోవచ్చు. మీరు ఎన్ని వెజ్జెస్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు, లైక్ క్యాబేజ్. కానీ మా ఇంట్లో ఎక్కువ ఆనియన్ మోమోస్ ఇష్టపడతాము, సో మేము ఆనియన్స్తో చేస్తున్నాం. మీరు ఇన్స్టెడ్ ఆఫ్ ఆనియన్స్ మీరు క్యాబేజ్ యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 5 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాము. మనం మోమోస్ ఈరోజు వీట్తో చేసుకుంటున్నాం, మైదాతో కాదు. కంప్లీట్లీ హెల్తీగా చేసుకుంటున్నాం. ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత 2 క్యారెట్స్ని తురుముకున్నా, సో అది యాడ్ చేసుకుంటున్నా. తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ మిక్స్ మొత్తం వేసి ఒక 5 మినిట్స్ దీన్ని మంచిగా కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి మనం స్పైసెస్ వేసుకుందాం. సో నేను టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ కారం, పెప్పర్ పౌడర్, పెరి పెరి మిక్స్ వేసుకున్నా. పెరి పెరి మిక్స్ ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేను టేస్ట్ కోసమని పెరి పెరి మిక్స్ వేసుకున్నా. స్పైసెస్ అంతా వేసి బాగా ఒక 2-3 మినిట్స్ మిక్స్ చేసుకొని ఇది ఒక 5 మినిట్స్ కుక్ అవ్వడానికి పెట్టేయాలి. సో ఇప్పుడు మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ మోమోస్ మైదాతో చేయట్లేదు కదా, వీట్తో చేస్తున్నాం కాబట్టి సేమ్ యాజ్ నార్మల్గా మనం చపాతీకి ఎలా అయితే పిండి కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. బట్ ఏమంటే హాట్ వాటర్ యూస్ చేసి కలుపుకోవాలి, సో దట్ పిండి ఇంకా సాఫ్ట్గా వస్తుంది. సో ఎంత సాఫ్ట్గా వస్తే మోమోస్ అంత బాగుంటాయి. సో ఇప్పుడు ఒక 15 మినిట్స్ కలుపుకొని పక్కన పెట్టుకున్న పిండిలో మనం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని అయినంత చిన్నగా చేసుకుందాం. బికాస్ మనము పిండి తక్కువ తీసుకొని స్టఫింగ్ ఎక్కువగా పెట్టుకుంటే మోమోస్ చాలా బాగుంటాయి. సో అందుకోసం అలా చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనం చపాతీ లేదా పూరీకి పౌడర్ యూస్ చేసి మనం తిక్కుతాం. అలా కాకుండా ఆయిల్ యూస్ చేసుకొని ఇలా అయినంత పల్చగా తిక్కుకోవాలి, సో దట్ మోమోస్ చాలా బాగా వస్తాయి. సో ఇలా అంతా బాగా తిక్కుకున్న తర్వాత మనం స్టఫింగ్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టఫ్ చేసుకోవాలి. ఎందుకంటే స్టీమ్ అయ్యేటప్పుడు లోపల ఉన్న స్టఫ్ బయటికి రాకుండా ఉండాలి. కాబట్టి మనము ఇప్పుడు ఎంత బాగా చపాతీ చేసుకుంటే మనకి మోమోస్ అంత పర్ఫెక్ట్గా వస్తాయి స్టఫ్ పెట్టుకున్న తర్వాత. సో ఇప్పుడు పూరీలు తిక్కడం అయిపోయింది. ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకుందాం. సో ఇప్పుడు స్టఫింగ్ చేసుకుందాం. సో మనకి లోపల స్టఫింగ్ ఎంత కావాలో అంత పెట్టుకొని మనకి ఏ షేప్లో కావాలంటే మనం ఆ షేప్లో స్టఫ్ చేసుకోవచ్చు. సో మేమైతే ఇక్కడ నార్మల్ మోమోస్ షేప్లో స్టఫింగ్ చేసుకుంటున్నాము. మోమోస్ స్టఫింగ్ చాలా కష్టము అనుకుంటారు అందరూ, బట్ మోమోస్ స్టఫింగ్ చాలా ఈజీ. స్టఫింగ్ కరెక్ట్గా ప్లేస్ చేస్తే మోమోస్ షేప్ చేయడం చాలా ఈజీ అండి. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ట్రై చేయండి, మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ అలాగే టేస్టీగానే వస్తాయి. మీకు షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో మనం ఇక్కడ మైదాతో కాకుండా వీట్తో చేస్తున్నాం కాబట్టి మోమోస్ కంప్లీట్గా హెల్తీ, ఎవరైనా తినవచ్చు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇలా అన్ని మోమోస్ షేప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టీమ్కి పెట్టాలి. సో స్టీమ్కి పెట్టాలి అంటే మనము ఏదైనా వెడల్పాటి గిన్నె తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి, సో దట్ మోమోస్ స్టీమ్ అయ్యేటప్పుడు స్టిక్ అవ్వకుండా. సో ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మోమోస్ అన్నీ దాంట్లో ప్లేస్ చేసుకోవాలి. సో మోమోస్ ప్లేస్ చేసుకునేటప్పుడు ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే స్టీమ్ అయిన తర్వాత ఒకదానికొకటి స్టిక్ అయ్యేలా పెడితే తీయడానికి మనకి చాలా కష్టంగా ఉంటుంది. సో దట్ ఒకదానికొకటి టచ్ అవ్వకుండా క్లీన్గా ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు మోమోస్ స్టీమ్ చేసుకోవడానికి ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి. దానికోసం ఒక కుక్కర్ పెట్టి 1/4 వాటర్ వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సో దాని మీద మనం ఇందాక ఆయిల్ అప్లై చేసి స్టీమ్ కోసం రెడీగా పెట్టుకున్న మోమోస్ని దీని మీద ప్లేస్ చేసి ఎయిర్ బయటికి వెళ్ళకుండా లిడ్తో క్లోజ్ చేసుకోవాలి. దీన్ని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటే అంతే, మోమోస్ రెడీ. ఇప్పుడు మా మమ్మీకి ఇస్తా, టేస్ట్ చేసి చెప్తుంది ఎలా ఉందో. వీట్ మోమోస్ మా మమ్మీకి చాలా బాగా నచ్చాయి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో చెప్పండి. సో మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.